అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. కోర్టులో జడ్జిని కాల్ చేసిన పోలీస్, భయంతో లాయర్లు పరుగులు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తుపాకీ సంస్కృతికి మరొకరు ప్రాణాలు కోల్పోయారు. గతంలో జరిగిన ఘటనలో సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోగా ఈసారి ఏకంగా న్యాయమూర్తి బలయ్యారు. న్యాయమూర్తిపైకి ఆ ప్రాంత పోలీసు ఉన్నతాధికారి బుల్లెట్ల వర్షం కురిపించడం గమనార్హం. గురువారం కెంటకీ రాష్ట్రంలోని లెచ్చర్ కౌంటీలోని వైట్స్బర్గ్ జిల్లా కోర్టులో విధులు నిర్వహిస్తున్న 54 ఏళ్ల జిల్లా జడ్జి కెవిన్ ముల్లిన్ను ఆయన ఛాంబర్లోనే లెచ్చర్ కౌంటీ షరీఫ్ షన్ ఎం సైన్స్ కాల్చి చంపారు. విషయం తెలిసి పోలీసులు పక్కనే ఉన్న పాఠశాలలోని విద్యార్థులను వెంటనే ఇళ్లకు పంపించేశారు. కాల్పులు జరిగినప్పుడు కోర్టులో దాదాపు 50 మంది ఉన్నారు. గత 8 ఏళ్లుగా అదే కౌంటీలోని షరీఫ్గా పనిచేస్తున్న షాన్ గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వైట్స్బర్గ్ కోర్టు భవనానికి వచ్చి జడ్జి ముల్లిన్తో పాటు విడిగా అత్యవసరంగా మాట్లాడాలని అనుమతి కోరాడు. దీంతో జడ్జి ఆయన్ను తన ఛాంబర్కు తీసుకువెళ్లి గది తలుపులు మూసేశారు. చాలాసేపు వాళ్ళిద్దరూ మధ్య వాగ్వాదం జరిగిందని బయట వరండాలో వేచి ఉన్న వ్యక్తులు చెప్పారు. అయితే ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించిందని, తరువాత షరీఫ్ షాన్ చేతులు పైకెత్తి బయటకొచ్చి లొంగిపోయాడని పోలీసులు తెలిపారు. అయితే ఎందుకు చంపారు అనే విషయాలైతే పూర్తి విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.